హాయ్ అండి. క్యాన్సర్ అంటేనే భయపడిపోతూ ఉంటారు. అసలు ఇది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఇది వస్తే చనిపోవడం అనేసి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. దీని గురించి నేను మీకు చిన్న షార్ట్ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. సో క్యాన్సర్ అంటే ఏం లేదు, మన బాడీలో ఒక రోజుకి కొన్ని వేల కణాలు పుడుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి. కానీ వీటి అంతటికి కూడా ఒక పర్టికులర్ టైం లైన్, ప్రోటోకాల్ లాగా ఉంటుంది. అంటే ఇవి టైంకి పుట్టాలి, ఇన్ని రోజులు పెరగాలి, ఇన్ని రోజులకి చనిపోవాలి, ఇన్ని కణాలు పుట్టాలి అనేసి. ఇది మిస్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఏరియాలో సెల్స్ అనేటువంటివి గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. అంటే పుట్టాల్సిన దానికన్నా ఎక్కువ సెల్స్ పుడుతూ ఉన్నా, లేదంటే ఎక్కువ రోజులు పెరుగుతూ ఉన్నా, టైంకి చనిపోకపోయినా ఆ పర్టికులర్ ఏరియాలో అవంతా ఒక సెల్ మాస్ లాగా ఉండిపోయి ఒక కణత ఏర్పడుతుంది. ఇదే ట్యూమర్ లేదంటే క్యాన్సర్ అనేసి అంటారు. కానీ అన్ని ట్యూమర్స్ ఇలాగ ఉండేటివి కూడా క్యాన్సర్ ట్యూమర్స్ కాదు. బెనైన్ ట్యూమర్స్ కూడా ఉంటాయి. అంటే ఇవి క్యాన్సర్ కాదు, ఆ ఏరియాలో అక్యుములేట్ అయ్యేసి ఉంటాయి. ఇది ఏంటనేసి మీరు టెస్ట్ చేసుకుంటే మీ యొక్క డాక్టర్ మీకు చెప్తాడు. కానీ ఒకవేళ మీకు క్యాన్సర్ ఉన్నప్పటికీ ఆటోమేటిక్గా అందరూ అనుకునేది ఏంటంటే ఒక మైండ్ సెట్లో ఇక క్యాన్సర్ వస్తే చనిపోవడమే అనేసి. కానీ అలా ఏం ఉండదు. ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అంతా కూడా ఉన్నాయి. క్యాన్సర్ వచ్చినా కూడా కీమోథెరపీ కావచ్చు, రేడియోథెరపీ కావచ్చు, అలాగే ఇమ్యునోథెరపీ కావచ్చు, వీటిని కనుక తీసుకున్నట్లయితే మీకు మంచిగా రికవర్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సో క్యాన్సర్ అంటే చనిపోవడం కాదు, మీరు ఎర్లీగా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్స్ తీసుకున్నట్లయితే 100% మీరు సక్సెస్ అవ్వచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.